బ్రేకింగ్ న్యూస్. తిరుమల లడ్డూ ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం దూకుడు పెంచింది. వైసీపీ హయాంలో టీటీడీ ఈవోగా పనిచేసిన ఏవి ధర్మారెడ్డిని మంగళవారం విచారించింది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటల 15 నిమిషాల వరకు భోజన విరామం గంటసేపు మినహా 8 గంటల 15 నిమిషాల పాటు డీఐజీ మురళీరాంబా అధికారుల బృందం ప్రశ్నల వర్షం కురిపించింది. ధర్మారెడ్డి కొన్నిటికి ముక్తసరిగా సమాధానాలు ఇవ్వగా మరికొన్నిటికి మౌనం వహించారు. ఇక బుధవారం కూడా విచారణ కొనసాగనుంది. ఇప్పటికే కల్తీ నెయ్యి కేసులో అరెస్ట్ అయి బెయిల్పై విడుదలైన బోలే బాబా ఓరగానిక్ డైరీ డైరెక్టర్లు పొమిల్ జైన్, విపిన్ జైన్లను కూడా సిట్ అధికారులు విచారించారు. లడ్డూకు కల్తీ నెయ్యి వస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని సిట్ ప్రశ్నించగా హైకమాండ్ ఒత్తిడితోనే అనుమతించాల్సి వచ్చిందని ధర్మారెడ్డి జవాబిచ్చినట్లు సమాచారం. ఎవరా హైకమాండ్ అని అడిగితే సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. ఇక గతంలో టీటీడీ ప్రత్యేక అధికారిగా ఉన్నారు కదా, మరప్పుడు ఎందుకు బాధ్యతగా వ్యవహరించలేదని ప్రశ్నించగా 2019లో బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించానని బదులిచ్చారు. ఆగస్టులో తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి ఉత్తరప్రదేశ్లోని ప్రీమియర్ అగ్రిఫుడ్స్ బోలేబాబా డైరీ ట్యాంకర్లో క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందని మైసూరులోని సిఎఫ్టిఆర్ఐ ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించగా ధర్మారెడ్డి మిన్నకుండిపోయారు. ఇక తిరుపతి కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి సిట్ అయితే దూకుడు పెంచింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలీబ్ ఫోన్ లో అందిస్తారు. గాలీబ్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ఉందో నకిలీ లడ్డు తిరుపతి అంశానికి సంబంధించి సిబిఐ చాలా దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల 30 నిమిషాల వరకు మాజీ ఈవో ధర్మారెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించారు. రేపు ప్రధానంగా 13వ తారీఖు కానీ 15వ తారీఖు కానీ వైవి సుబ్బారెడ్డి, మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని కూడా ప్రశ్నించబోతున్నారు. ఇప్పటికే ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ధర్మారెడ్డిని ప్రశ్నించే సమయంలోని చాలా అంశాలను ఈ మొత్తం ఈ కేసుకు సంబంధించి నకిలీ లడ్డు వ్యవహారానికి సంబంధించి పలు కీలక ప్రశ్నలను ధర్మారెడ్డి ముందు సిబిఐ అధికారులు ఉంచారు. ప్రధానంగా టీడీడీలో ల్యాబ్ లేని కారణంగా నాణ్యతను ఎలా గుర్తించారు అనే అంశాన్ని ధర్మారెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించడం జరిగింది. నాణ్యత పరిశీలనకు నెయ్యి శాంపిల్స్ ను ఏ ల్యాబ్ కు పంపించి టెస్ట్ చేయించారు అనే అంశాన్ని కూడా అడిగారు. అయితే ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా నాణ్యత లేని నెయ్యి సరఫరాను టెండర్ ఎలా చేశారు, మీ ప్రమేయం లేకుండా మీకు తెలియకుండా కల్తీ నెయ్యి వ్యవహారం జరిగిందంటే ఎంతవరకు నమ్మదగింది అంటూ కూడా ఒక కీలకమైన ప్రశ్నలను ధర్మారెడ్డి ముందు సిబిఐ అధికారులు ఉంచడం జరిగింది. ఆయన ఈ ప్రశ్నలకు ఎక్కడా సమాధానం చెప్పలేదని కూడా మనకు తెలుస్తుంది. అయితే అనేక సార్లు నాసిరకం నెయ్యిని సరఫరా చేసిన డైరీని యాజమాన్యంతో ఎందుకు మాట్లాడారు, బోలేబాబా, వైష్ణవి, ఏఆర్ డైరీస్ సామర్థ్యంపై విచారణ జరిపారా లేదా అంటూ కూడా పూర్తి స్థాయిలో, ఎందుకంటే ఒక ఈవో అంటే, ఒక టెంపుల్ కి సంబంధించిన ఈవో అంటే అంతర్గతంగా జరిగే ప్రతి అంశాలకు సంబంధించి ఏదైతే ముందో భక్తులకు స్వామివారి దర్శనం దగ్గర నుంచి లడ్డూ ప్రసాదాలు, అక్కడ ఏర్పాట్లకు సంబంధించి మొత్తం ఈవోకి అన్ని అధికారాలు ఉంటాయి, పర్యవేక్షణ ఉంటుంది. అది ఎంతవరకు ధర్మారెడ్డి చేశారు అనే అంశాలకు సంబంధించి కీలక ఆధారాలను దానికి సంబంధించి కూడా సేకరించే భాగంగానే సిబిఐ అధికారులు ధర్మారెడ్డి ముందు ప్రశ్నల వర్షము కురిపించినట్లుగా మనకి తెలుస్తుంది. అయితే ఈ అంశాలకు సంబంధించి ప్రధానంగా చూసినట్టయితే గతంలో ఏదైతే ఇంతవరకు కల్తీ జరిగిన సంబంధించి అంశాలకు సంబంధించి ప్రధానంగా ఎవరి ప్రమేయం వరకు చేశారు అనే అంశాలను కూడా సిబిఐ అధికారులు ప్రస్తుతం ఆయన్ని విచారించినట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఎందుకంటే ఇంత ఘోరంగా నకిలీ జరుగుతుంది అనే సరఫరా జరుగుతుందనే అంశానికి సంబంధించి ఎవరు ఆదేశాల మేరకు మీరు చేశారు అనే దానికి హైకమాండ్ అనే
ఆ సమాధానం ధర్మారెడ్డి చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే హైకమాండ్ ఎవరు అని అడిగితే దాన్ని ఆయన మెన్నుగుండిపోయారు అనేది కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోని ప్రధానంగా 2019లో బాధ్యతలు చేపట్టిన నుండి భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందించడానికి ప్రయత్నించానంటూ కూడా ధర్మారెడ్డి బదిలిచ్చారు. అయితే 2022 ఆగస్టులో తిరుపతి జిల్లా పునబాకలోని శ్రీ వైష్ణవి ఉత్తరప్రదేశ్ లోని ప్రీమియర్ అగ్రి ఫుడ్స్ బోలేబాబా డైరీ ట్యాంకర్లు క్యాన్ల ద్వారా సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరిగిందనేది మైసూరులోని సిఆర్టీఆర్పై ల్యాబ్ నివేదిక ఇచ్చిన తర్వాత కూడా ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే దానిపై కూడా ధర్మారెడ్డిని ప్రశ్నించగా ఆయన కూడా ఈ అంశానికి సంబంధించి సైలెంట్ గా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. అంటే ఇదే కాకుండా ప్రధానంగా చూసినట్టయితే ఏఆర్ డైరీ తిరుమలకు కిలో నెయ్యి 318 రూపాయలకే సరఫరా చేస్తామని చెప్పినప్పుడు అనుమానం ఎందుకు రాలేదు, నాణ్యమైన నెయ్యి ఈ ధరకు ఇవ్వలేదు కదా అనేది కూడా కొన్ని ప్రశ్నలను ధర్మారెడ్డి ముందు ప్రస్తుతం సిబిఐ అధికారులు వేసినట్లుగా తెలుస్తుంది. మొత్తానికి ఈ మొత్తం ఘటనకు సంబంధించి నకిలీ లడ్డూ అంశానికి సంబంధించి ముందు నుంచి ఏం జరిగింది, సరఫరా దగ్గర నుంచి ఆ లోపాలకు సంబంధించి, దాంతో పాటు నెయ్యికి సంబంధించి ల్యాబ్ కి పంపించినప్పుడు నకిలీ అని తేలినా సరే చర్యలు ఎందుకు తీసుకోలేదు అనే అంశాలకు సంబంధించి చాలా లోతైన ప్రశ్నలను ప్రస్తుతం సిబిఐ అధికారులు ఇటు టీడీడీ మాజీ ఈవో ముందు ఉంచినట్లుగా తెలుస్తుంది. అయితే ఇంతే కాకుండా వైవి సుబ్బారెడ్డి పాత్రపై కూడా సిబిఐ అధికారులు ఆరా తీయటం జరిగింది. 2019-23 మధ్య టీడీడీ చైర్మన్ గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డికి కల్తీ నెయ్యి వ్యవహారంలో పాత్ర ఉందా అని ఆరా తీసినట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే ఈయన ఈవోగా పనిచేశారు. ఈవోగా పనిచేసే క్రమంలోని ఖచ్చితంగా చైర్మన్ కు సంబంధించిన ఆదేశాలు పాటించాల్సిన అవసరం ఉంటుంది. చైర్మన్ ఈ నకిలీ నెయ్యి అంశానికి సంబంధించి సరఫరా విషయంలోని ఆయన ప్రమేయం ఎంత ముందు ఉంది, ఆయన ఆదేశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి మాత్రం కొన్ని ప్రశ్నలు సంధించినట్లుగా మనకు సమాచారం అంటుంది. అయితే కొనుగోలు కమిటీలే చూసుకుంటాయన్న అంశానికి సంబంధించి ధర్మారెడ్డి చెప్పారు. ఎందుకంటే చైర్మన్ కు సంబంధించి పాత్ర మీద కూడా కొన్ని ప్రశ్నలు సంధించిన నేపథ్యంలోని ఈ సందర్భంగా తన హయాంలో చేసిన పలు సంస్కరణలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావించారు. అంటే నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధించిన అంశాలు పక్కన పెట్టి తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, దాంతో పాటు సంస్కరణల అంశాలకు సంబంధించి ధర్మారెడ్డి పలుమార్లు సిబిఐ ముందు చెప్పే ప్రయత్నం చేశారని కూడా మనకి సమాచారం అందుంటే ఓవరాల్ ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8:30 పాటు ధర్మారెడ్డిని సిబిఐ అధికారులు ప్రశ్నించడం జరిగింది. ఈ ప్రశ్నల్లోని పూర్తి స్థాయిలో సమాచారం సేకరించలేదు అనేది మాత్రం మనకి సమాచారం అందుతుంది. దాదాపు 20 నుంచి 30 ప్రశ్నలు వేయడం జరిగింది. ధర్మారెడ్డి ఈవోగా ఉన్న సమయంలోని నకిలీ నెయ్యి సరఫరాకు సంబంధించి అవి లడ్డూ తయారీకి ఎంతవరకు వాడారు, నకిలీ నెయ్యి అంటూ కూడా ల్యాబ్ నుంచి రిపోర్ట్ వచ్చినా సరే, నకిలీ రిపోర్ట్ వచ్చినా సరే, కొన్ని ఇందులో లోపాలు ఉన్న తెలిసినా సరే ఎందుకు చర్యలు తీసుకోలేదు, ఎవరి ప్రమేయం వరకు మీరు ఇది పూర్తిగా అమలు చేశారు, పైన హైకమాండ్ ఎవరు, దాంతో పాటు అప్పటి చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి పాత్ర ఎంతవరకు ఉంది అంటూ కూడా కొన్ని కీలక ప్రశ్నలను మాత్రం సిబిఐ అధికారులు ప్రస్తుతం ఏదైతే ధర్మారెడ్డి ముందు ఉంచడం జరిగింది. అయితే నిన్న రాత్రి వరకు విచారించిన సిబిఐ అధికారులు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయలేదు అనేది మాత్రం మనకి సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలో మరోమారు అంటే ఈ రోజు రేపు కూడా ధర్మారెడ్డిని మరోసారి విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. మరో 2 రోజుల్లోనే ఇదే కేసుకు సంబంధించి సిబిఐ అధికారులు ఇప్పటికే వైవి సుబ్బారెడ్డి మాజీ చైర్మన్ గా ఉన్న టీడీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఇచ్చారు. ఆయన 13 కానీ 15 కానీ విచారణకు హాజరవుతామనేది కూడా స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏను కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు విచారించి అరెస్ట్ చేయడం జరిగింది. అప్పన్న నుంచి కొన్ని కీలక ఆధారాలు సేకరించారు. అప్పన్న అకౌంట్ల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు రావటం, దాంతో పాటు ఏదైతే ఉందో ఈ నెయ్యి సరఫరా కంపెనీలకు సంబంధించి కూడా బెదిరింపులకు పాల్పడినట్లుగా మనకి సమాచారం ఉంటుంది. దానికి సంబంధించి అప్పన్న రిమాండ్ రిపోర్ట్లు వాళ్ళ కీలకమైన అంశాలను కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు ప్రస్తావించిన నేపథ్యంలోని పిఏకి సంబంధం ఉన్న నేపథ్యంలో చైర్మన్ కి సంబంధించిన పాత్రపై కూడా ఖచ్చితంగా దృష్టి సారించే అవకాశాలు కనపడుతున్నాయి. అందులో భాగంగానే మొత్తం వ్యవహారానికి సంబంధించి కీలకమైన అంశాలను
బహిర్గతం చేసేందుకు సిబిఐ అధికారులు మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అన్ని 13 కానీ 15 కానీ విచారించే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే ఓవరాల్ గా ధర్మారెడ్డి విచారించే క్రమంలో మాత్రం చాలా లోతైన ప్రశ్నలను సిబిఐ అధికారులు వేయడం జరిగింది. కీలకమైన ప్రశ్నలకు సంబంధించి సమాధానం రాబట్టినా సరే మరింతగా లోతైన విచారణ కోసం మరోసారి ధర్మారెడ్డిని విచారణకు పిలిచే అవకాశాలు కనబడుతున్నాయి. హరి, దాదాపు నిన్న 8 గంటల 15 నిమిషాల పాటు ధర్మారెడ్డిని సిట్ అధికారులు విచారించారు. మరి ఎవరు ఆ హైకమాండ్ అనే దాని గురించి ఏమైనా క్లూ ఏమైనా సిట్ అధికారులకి లభించిందా? అయితే ధర్మారెడ్డి ప్రశ్నించే క్రమంలోని ఆయనకి ఏదైతే అనుకూలంగా ఉంటుందో వాటి ప్రశ్నల వరకే సమాధానం చెప్పినట్లుగా మనకి తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం ఈ ప్రశ్నల పట్టిక ఆ సమాధానాలు చూసినట్టయితే ధర్మారెడ్డి తాను ఈవోగా పనిచేసే క్రమంలోని అభివృద్ధి కార్యక్రమాలు సంస్కరణల వరకే మాట్లాడుతున్నారు తప్పితే ఈ నకిలీ లడ్డూకు సంబంధించి సత్సంబంధాలు ఉన్న లింకులు ఉన్న ప్రతి అంశానికి సంబంధించి దాటవేసే సమాధానం చెప్తున్నారు. మౌనంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ మౌనానికి సంబంధించి కూడా లోతైన ప్రశ్నలు వేసే ప్రయత్నం మాత్రం సిబిఐ అధికారులు వేశారు. ఎందుకంటే హైకమాండ్ ఎవరు, అంటే తెర వెనకాల పనిచేసిన హైకమాండ్ ఎవరు, హైకమాండ్ ఆదేశాలు ఏ విధంగా ఇచ్చింది, హైకమాండ్ కి సంబంధించిన ఆదేశాలు మీరు ఏ విధంగా అమలు చేశారు అనే దానిపై కూడా కులంకుశంగా అంటే కొంచెం కన్ఫ్యూజ్ చేస్తూ ప్రశ్నలు రాబట్టే ప్రయత్నం మాత్రం సిబిఐ అధికారులు చేసినట్లుగా తెలుస్తుంది. అయినా సరే ఆయన పూర్తి స్థాయి సమాచారం బయటికి ఇవ్వకుండా పూర్తిగా మౌనంగా ఉన్నట్లుగా మనకి తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఎందుకంటే హైకమాండ్ అనే పేరు చెప్పిన నేపథ్యంలో ఖచ్చితంగా దీంట్లోని తప్పు జరిగే ఉంటుంది. హైకమాండ్ ఆదేశాలు ఇవ్వదు. ఎందుకంటే నకిలీ నెయ్యి ఉంది, ఖచ్చితంగా అది దాంట్లో నకిలీ ఉంది, ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చాయి, అయినా సరే ఇంప్లిమెంట్ చేశామంటే అది ఖచ్చితంగా పూర్తిగా చట్టవిరుద్ధంగానే జరిగింది అనే దానిపై కూడా ఒక క్లారిటీకి సిబిఐ అధికారులు వచ్చినట్టుగా తెలుస్తుంది. ఖచ్చితంగా మరోసారి ధర్మారెడ్డిని విచారించబోతున్నారు. ధర్మారెడ్డిని ఈ రోజా రేపా లేకపోతే మాజీ చైర్మన్ గా ఉన్న వైవి సుబ్బారెడ్డి విచారించిన తర్వాత ధర్మారెడ్డిని మరోసారి విచారించే అవకాశాలు కనబడుతున్నాయి లేదని మాత్రం చూడాల్సి ఉంది. ఖచ్చితంగా కార్యనిర్వహణ అధికారిగా ఉన్న వ్యక్తి అప్పట్లో ధర్మారెడ్డిగా ఉన్నారు. ఆయన ఖచ్చితంగా ఈ నకిలీ నెయ్యి సరఫరా కావచ్చు, ఈ ఆలయానికి సంబంధించిన ప్రతి నిర్ణయాలకు సంబంధించి ఇంప్లిమెంటేషన్ విషయంలోని కార్యనిర్వహణ అధికారిగా ఉన్న ధర్మారెడ్డి ఇన్వాల్వ్మెంటే ఎక్కువగా ఉంటుంది. ఆయన ఆదేశాల మేరకే అన్ని జరుగుతాయి. ఎందుకంటే 14-19లో చూసాము వైసీపీ గవర్నమెంట్ లోని తిరుమలలో జరిగే ప్రతి నిర్ణయాల విషయంలో కూడా ధర్మారెడ్డి పై చేయిగా ఉన్నారు. అందరూ ఏదైతే ఉందో స్వామివారి దర్శనాల అంశాలకు సంబంధించి లడ్డూ ప్రసాదాల విక్రయం వరకు కూడా అన్నిట్లోని ధర్మారెడ్డి కీలక పాత్ర పోషించిన నేపథ్యంలోని రేపు ఏదైతే ఉందో 15కు విచారణకు హాజరయ్యే వైవి సుబ్బారెడ్డి ఎలాంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు? ఎందుకంటే ఆయన 2 అంశాలు ప్రస్తావించాల్సి ఉంటుంది. ఒకటి, ఆయన పిఏగా ఉన్న అప్పన్నకు సంబంధించి ఇప్పటికే కీలకమైన ఆధారాలు ఆయన సంబంధించిన అంశాలన్నీ కూడా ఇప్పటికే సిబిఐ అధికారులు రాబట్టిన నేపథ్యంలోని ఇప్పుడు అప్పన్న సంబంధించిన వ్యవహారం మీద ప్రశ్నలే కాకుండా మరోపక్క ధర్మారెడ్డికి సంబంధించి ప్రశ్నించిన నేపథ్యంలో ఆయన జవాబిచ్చిన అంశాలను కూడా వైవి సుబ్బారెడ్డి ముందు సిబిఐ అధికారులు ఉంచే అవకాశాలు కనబడుతున్నాయి. ఆయన ఏ విధంగా సహకరిస్తారు, ఎంతవరకు సమాధానం చెప్తారు అనేది మాత్రం చూడాల్సి ఉంది. మరో కొన్ని రోజుల్లోనే మొత్తం ఈ నకిలీ లడ్డూకు సంబంధించి చిక్కుబుడులన్నీ కూడా అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి. తెర వెనక ఉన్న వ్యక్తులు ఆ పాత్ర ఎంతవరకు ఉంది, వాళ్ళ ఆదేశాలు ఎంతవరకు ఉన్నాయి అనే అంశాలకు సంబంధించి కూడా మరింత సమాచారాన్ని లోతైన ఆధారాలను మాత్రం ప్రస్తుతం సిబిఐ అధికారులు బయటకు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మారెడ్డిని ప్రశ్నించే క్రమంలో హైకమాండ్ అనే పేరు బయటకు వచ్చింది. ఖచ్చితంగా మరోసారి ధర్మారెడ్డిని విచారించే అవకాశాలు కనపడుతున్నాయి. అయితే ఆయన మాజీ చైర్మన్ సుబ్బారెడ్డి విచారించిన తర్వాత విచారిస్తారా లేకపోతే ముందుగానే పిలుస్తారా అనే దానిపై కూడా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. లహరి, రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.